బుచ్చిరెడ్డిపాలెం దామరపడుగు శివారులో అక్రమంగా ఇసుక నిల్వలను మైనింగ్ డీడీ బాలాజీ నాయక్ గుర్తించారు. సుమారు 5,000 టన్నుల పైన ఇసుక డంప్ ఉందని అంచనా వేశారు. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని ఓ జేసీబీ, డోజర్ ట్రాక్టర్ ను బుచ్చి సీఐ శ్రీనివాసులరెడ్డి సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పెన్నా నదిలో నుంచి ట్రాక్టర్లతో ఇసుకను డంప్ చేసి రాత్రులు టిప్పర్లకు లోడ్ చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఈ దాడులు నిర్వహించినట్లు మైనింగ్ డీడీ భరత్ నాయక్ చెప్పారు. కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం దామరపడుగు శివారులో అక్రమంగా ఇసుక నిల్వలను మైనింగ్ డీడీ బాలాజీ నాయక్ గుర్తించారు. సుమారు 5,000 టన్నుల పైన ఇసుక డంప్ ఉందని అంచనా వేశారు. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని ఓ జేసీబీ, డోజర్ ట్రాక్టర్ ను బుచ్చి సీఐ శ్రీనివాసులరెడ్డి సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పెన్నా నదిలో నుంచి ట్రాక్టర్లతో ఇసుకను డంప్ చేసి రాత్రులు టిప్పర్లకు లోడ్ చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఈ దాడులు నిర్వహించినట్లు మైనింగ్ డీడీ భరత్ నాయక్ చెప్పారు. ఈరోజు దామరమడుగు దగ్గర ఈ పంట పొలాల్లో ఇసుక అక్రమంగా నిల్వ చేసి ఉంచారని, ఇక్కడి నుంచి నైట్ టైము సరఫరా బయటికి సప్లై చేస్తున్నారని చెప్పే సమాచారం మేరకు నేను మా స్టాఫ్ ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మైన్స్ డీడీ గారు కూడా, బాలాజీ నాయక్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారు కూడా ఇక్కడ ఇసుక నిల్వలను గుర్తించి దీనికి కారణమైన వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి మాకు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ వెహికల్స్ కూడా సీజ్ చేసి పెడుతున్నారు. డీడీ గారు చెప్పడం సుమారు 5,000 టన్నులు ఉంటుందని చెప్తున్నారు. అది సర్వేయర్ వచ్చి మెజర్మెంట్ అంతా చేసిన తర్వాత కరెక్ట్గా తెలుసు.